అమ్మ నమస్తే. నమస్తే సార్. ఎక్కడ ఉంటారు? కృష్ణనగర్. కృష్ణనగర్. ఆ. కోటాకు కృష్ణనగర్ లో ఉంటారా? కృష్ణనగర్. ఎట్లా ఇప్పుడు ఇంక 20 రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇంకా ఏ పార్టీ వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు, ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు. అంటే ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారమ్మా మరి? ఇస్తున్నారు, వాళ్ళ హామీలు వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఇప్పుడు చూస్తున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకని? ఏం ఇప్పుడు అదే ఉంది కదా, బస్సు లేడీస్ బస్సు ఫ్రీ, రేషన్ కార్డులు చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినాయి, కరెంట్ బిల్లు ఫ్రీ ఉంది. మరి రేవంత్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేసిండు మహిళలని. అంటే నెలకు 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మిగతా అయితే వచ్చినాయి కదా. 500కే గ్యాస్ అన్నాడు, 500 కూడా గ్యాస్ వస్తలేదు. 1000 రూపాయలు గ్యాస్ రాలేదు, 2500 రాలేదు. బస్ ఛార్జ్ వచ్చింది. ఇంకేంటి బస్సులలో కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది మహిళలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మహిళలంతా కూడా. మరి ఇంకేం చెప్తారు? మహిళలు 3-4 కలిస్తే అదే కదా పరిస్థితి. ఇంకా కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది. ఇంకా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఇక్కడ నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఎట్లా ఉంది మరి? నవీన్ యాదవ్ మంచి పేరు ఉందా ఇక్కడ? అన్నకు మంచి పేరు. అంటే ఏమైనా చేసిన పనులు ఉన్నాయి ఇక్కడ అన్నగారు? చేసిన పనులు నాకంత తెలియదు కానీ ఉండొచ్చు. అంటే అందరికీ అందుబాటులో ఉంటాడా అమ్మ ఆయన? ఉంటది, వస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు ఉంటారు. మరి ఎట్లా ఉంది పరిస్థితి? అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి పనులు ఆమెను గెలిపించే పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉంది ఇక్కడ? ఆయన చేసిన పనులు ఉన్నాయి, ఈయన చేసిన పనులు ఉన్నాయి. ఇంకా చెప్పని ఇంకా రాదు ఏమో మరి అంతగా నాకైతే తెలియదు. ఇద్దరు చూసుకున్నట్టయితే రెండు పార్టీలు సానుభూతితోటి పోతా ఉన్నాయి. ఇప్పుడు భర్త చనిపోయిన సానుభూతితోటి మాగంటి సునీత గారు పోతే, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సానుభూతితోటి నవీన్ యాదవ్ గారు పోతా ఉన్నారు. సో ఇప్పుడు రెండు పార్టీల నుంచి చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమో చూడాలి, మాకు కూడా అంత గెస్ట్ చేయలేకపోతున్నాము. చూడాలి మరి. అంటే ఏ పార్టీ వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బస్ ఛార్జ్ ఫ్రీ ఉంది, ఇది కరెంట్ బిల్లు, చాలా మందికి రేషన్ కార్డు వచ్చినాయి. ఇంతమందికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి రేషన్లు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే మరి ఇప్పుడు ప్రచారానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెద్ద మొత్తంలో తిరుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీదే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కైవసం చేసుకునేది వాళ్ళే అని మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇంకా ఏ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బీజేపీ ఎక్కడ కనిపించడం లేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. బీజేపీ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? బీజేపీ కనిపిస్తుంది, అది కూడా ప్రచారం. అన్ని పార్టీలు కలిసి కనిపిస్తూనే ఉన్నాయి. ప్రచారానికి అయితే అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇంకా మాకు కూడా చెప్పడానికి అయితే రాదు. ఇంకా మా ద్వారా అయితే మేము మరి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి ఏమైనా జరిగిందా ఇక్కడ? జరిగింది. రోడ్లు వేసాడు ఆయన, రోడ్లు వేసాడు, అంతే తెలుసు నాకైతే. ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోతే వాళ్ళ భార్య సునీత భర్త చనిపోయిన బాధలో ఉండి ఏడిస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో ఫేక్ కన్నీరు, కావాలనే ఏడుస్తున్నారు సానుభూతి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది చెప్పడానికి రాదండి. ఎవరికైనా లేడీస్ భర్త అనేది లేకపోతే ఎవరైనా ఏడుపు అనేది వస్తుంది. పార్టీ పరంగా అని కాదు, ఎవరికైనా ఒక ఇంట్లో మనిషి లేకపోతే ఏడుపు అనేది వస్తుంది. అది ఇంకా దాన్ని అయితే ఫేక్ అని చెప్పను, నిజమని చెప్పను. ఇంకా అది పార్టీ పరంగా అయితే నాకైతే తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికే తిరిగి ప్రచారం మంచిగా చేస్తా ఉన్నారు. చేస్తున్నారు. అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఇక్కడ? ఏమో చూడాలి, ఇట్లా వస్తే మంచిగా. అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా రైతు ఫుల్ ఉంది. అంటే ఏ పార్టీకి అనుకూలంగా? ఇక్కడ కాంగ్రెస్. ఎందుకని? ఎందుకంటే మా పక్క కూడా ఉన్నాడు కదా, ఇన్ని ఉంటాడు పక్క ఖాళీ. నవీన్ అంటే వచ్చేస్తాడు, అందుబాటులో ఉంటారు. ఆమె దగ్గర ఇక్కడ పోవాలి, అడ్రస్ తెలియదు, ఏం తెలియదు. అది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది, 2 భార్యలంట గోపీనాథ్ కి. మీరు అన్నారు కదా, వెలుగు ఛానల్ వచ్చింది కదా, మరి అది అందుకోసాన్ని విష్ణుకి మళ్ళీ పేపర్ నామినేషన్ వేసినారు. ఏమేముందో అది తెలియదు. నవీన్ యాదవ్ గారు గెలిచే పరిస్థితి ఉందా ఇక్కడ? ఇక్కడైతే ఇక్కడ రాలేదు. ఇంకా ఆయన ఈ రోజు ఉండే రైలు ఆయన ఇక్కడ, ఇది వచ్చినది క్యాన్సల్ అయిపోయింది. కృష్ణానగర్లో ఉంది. మరి ఎలాంటి హామీలు ఇస్తా ఉన్నారన్న పార్టీలు? మరి దగ్గర ఇంకా రాలేదు హామీలు. ఏం చేస్తామని చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పినారు, ఇంకా ఏం చేస్తారు? మేము గెలిస్తే ఈ పనులు చేస్తామని చెప్పేసి ఏమైనా చెప్తున్నారా? గెలిచాక ముందే పని చేసినారు. ఇక్కడ వచ్చి డైనిస్ కి 70 లక్షలు శాంక్షన్ చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ నీళ్లు పోతున్నాయి కదా చౌరస్తా మీద, చూస్తున్నారు కదా మీరు. అక్కడ 70 మొన్న శాంక్షన్ అయింది. ఎప్పుడైంది? ఎప్పుడు వేసేది? ఇంతకు ముందు 1 కోటి శాంక్షన్ అయితే మొత్తం తినేసాడు గోపీనాథ్. మళ్ళీ మేయర్కి తెచ్చి అక్కడ ఫోటోలు పెట్టి జేసీబీ పెట్టినారు ఆ గలీలా. అయిపోయింది, పని అయిపోయింది చెప్పినారు. గోపీనాథ్ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ? ఇక్కడైతే ఏం జరగలేదు. అది రోడ్ విజయరామారావు వేసింది రోడ్ ఉంది ఇక్కడ వెంకటగిరిలో. ఇక్కడ ఏం చదవలేదు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. మరి
ఇప్పుడైనా గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు కొద్దిగా ఉంటుంది. మీరే పార్టీ కొట్టేయాలనుకుంటున్నారు? ఒకసారి చేసిండు, ఒకసారి ఇండిపెండెంట్ చేసిండు, ఒకసారి ఎంఐఎం చేసిండు, సెకండ్ ప్లేస్ లో వచ్చిండు కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ కూడా మంచిగా తెచ్చిండు, 25,000 థర్డ్ ప్లేస్ లో ఉంటూ అప్పుడు కూడా. ఇప్పుడు కొద్దిగా ఎంఐఎం లేదు, వస్తే సంపత్తి వస్తుంది. సపోర్ట్ చేస్తుంది నవీన్ యాదవ్ గారు చెప్పి మాట్లాడతాం. గెలిచే అవకాశం కనిపిస్తుంది నవీన్ యాదవ్. అది సపోర్ట్ చేస్తుంది, ప్రచారం చెప్పి ఓట్లు వేస్తే తెలుస్తుంది కదా. పోయి అక్కడ ముద్ర కొడితేనే తెలుస్తుంది. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు అక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ కూడా ఇంకా ఒక కొత్త పార్టీ వచ్చింది కదా, హెచ్వైసి. తెలుసా హెచ్వైసి? ఆయన కూడా ఓట్లు కట్ చేస్తున్నాడు. అది ఓటు వేసినాక డబ్బులు ఇప్పితేనే తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు లేదు లేదా. ఇప్పుడు వచ్చినారు ఇక్కడ వాళ్ళు దాన్ని చెప్తున్నారా? ఇక్కడికి వెళ్ళే తెస్తారు, మంచిగా చూపిస్తారు సార్. బస్తీ వాళ్ళు ఓటు వేయాలి కదా, ఓటు వేసినా వాళ్ళ ప్రకారం ఉంటుంది.